యేసుతో సహవాసం అనేటువంటి గ్రూప్ సభ్యులు వాళ్ళు వృత్తిరీత్యా అరబ్ కంట్రీస్, కువైట్, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ వంట పని, ఇంటి పని చేసేటువంటి ఉద్యోగంలో ఉండి వాళ్ళు మాతృదేశం మీద మమకారంతో వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తీసుకొని ఇక్కడ ఉండేటువంటి మన పాస్టర్ గారు ప్రసన్న గారు వారికి వాక్య పరిచయం చేస్తుంటారు. మరి దానికి వాళ్ళందరూ కూడా మరి వాక్య పరిచర్లో పాల్పంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా సహృదయంతో మన భారతదేశంలో చిలకలూరుపేటలో ఉండేటువంటి పేదవాళ్ళకి రకరకాల విధానంలో సహాయం చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో వాళ్ళ మనవాళ్ళ పుట్టినరోజు ఇక్కడ రాసినటువంటి జశ్వంత్ లేఖనా దత్తు పుట్టిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు మన చిలకలూరుపేటలోని వెంగళరెడ్డి కాలనీలో ఉన్నటువంటి చిలక రమణమ్మ వృద్ధురాలు ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. ఈ లొకేషన్ అంతా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. మరి ఆవిడికి సహాయం చేయాలని చెప్పి నా ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు ఎవరైతే ఈ దీంట్లో ఆర్థిక సహకారం ఇచ్చారో వాళ్ళందరికీ, ఆ పుట్టినరోజు చేసుకున్నటువంటి ఆ పసిపిల్లలకి, మరి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందిస్తా ఉన్నా, చిన్నారులకి ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇదంతా జీవించండి ఒకసారి మాట్లాడుతాం. ముందుగా దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా యేసుతో సహవాసం గ్రూపు సభ్యులకు, అలాగే గ్రూపును నిర్వహిస్తున్నటువంటి సహోదరులు జాన్ వెస్లీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి జశ్వంత్ కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి చెల్లి కరుణ ఎంతగానో మరి లేని వారికి సహాయం చేయాలని మరి ఎంతో ప్రేరేపింపబడి ఆ బిడ్డ మరి కుమారుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వెంగళరెడ్డి కాలనీలో ఉన్నటువంటి చిలకమ్మ గారి యొక్క గృహానికి రావటం జరిగింది. ఆమె అందరూ ఉన్న ఏకాకిగా బతుకుతుంది. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు చూసే వాళ్ళు లేరు. వృద్ధాప్యంలో ఉంది. ఆ మొక్కతే వండుకుంటూ తింటూ ఆమె పోషణను జరిపించుకుంటుంది. ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆవిడికి అందట్లేదు. అలాంటి ఆవిడికి ఈ రోజున మరి పెద్దలు మరి భానుప్రసాద్ గారి ద్వారా మరి ఈ కుటుంబాన్ని ఆ తల్లి గారిని దర్శించటం, ఆవికి ఆ నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది. అందుకు మరి ముఖ్యంగా యేసుతో సహవాసం గ్రూప్ వారికి, అలాగే యేసుతో సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ అన్న గారికి, అలాగే కరుణా చెల్లికి, వారి బిడ్డకి, అలాగే సుబ్బలక్ష్మి గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.